నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆరోగ్య రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టీకరణ. కంటిపాపను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. దేశానికి ఆదర్శంగా కంటి వెలుగు కార్యక్రమం, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. హైదరాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించిన యూత్ కాంగ్రెస్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో బైఠాయింపు. ఆరోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతుందని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ 42వ డివిజన్లో కంటి వెలుగును ప్రారంభించి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. కంటి వెలుగు, బస్తీ దవాఖానాలు, డయాగ్నోస్టిక్స్, మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లతో తెలంగాణ ప్రగతి పదంలో దూసుకుపోతుందని అన్నారు. నగరంలో 4 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డివిజన్ కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్ రావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇందిరానగర్ ఈ పేరు చెప్తే గంగుల కమలాకర్ క్యాంప్ వస్తుంది, అంతేనామా? ఇందిరానగర్ అంటేనే గంగుల కమలా క్యాంప్ వస్తుంది. ఎందుకంటే మా రాజకీయ భిక్ష పెట్టింది ఇందిరానగర్ నుంచే కాబట్టి మీ అందరికీ, మా ఆడబిడ్డలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. అందుకే మొన్న అశోక్ అన్న చెప్పిన, అశోక్ అన్న మంచి కంటి వెలుగు కార్యక్రమం, చూపు అందరికి ఉంటేనే మంచిగా ఉంటుంది కాబట్టి ఈ 2వ విడత కార్యక్రమం నా వార్డులో, సరే నా ఈ నియోజకవర్గం నాదే భిక్ష పెట్టి నిద్రన్నారు కాబట్టి ఇక్కడ నుంచే మనం కంటి వెలుగు కార్యక్రమం చేద్దాము. ఇప్పుడు కూడా నా వాడు నేను ఉన్నవాడు కదా, ఇది కూడా నిదేవాడు. సో మళ్ళా మాకు ఇష్టమైనది ఇక్కడ ఒక భవనం కట్టాం కదా, డిఎండి వాళ్ళు ఇక్కడ విచ్చేసిన పత్రికా సోదరులకు, అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మానవ శరీరంలోని అత్యంత సున్నితమైన కంటిపాపను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరారు. మెట్పల్లి SRLP క్యాంపు కళ్యాణ మండపంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, ఇన్ఛార్జ్ కమిషనర్ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది అవకాశం ఫ్రీగా అద్దాలు ఇస్తారు, ఫ్రీగా ఆపరేషన్ పడితే కూడా ఇంటికి తీసుకుంటే ఆపరేషన్ ఇస్తారు. వ్యాన్లో తీసుకోకపోతే 10 లక్షలు ఇస్తారు. డబ్బు ₹1 ఖర్చు కాకుండా ఫ్రీ ఉంచుతారు ముఖ్యమంత్రి గారు. చాలా మందికి బీడీలు చుట్టే వాళ్ళకు కావచ్చు, లేదా ఇంట్లో చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకు సమస్య తెలుస్తుంటది. చదువుకునే వారికి ఏమో చదువుకునేటప్పుడు సమస్య తెలుస్తుంది, లేదా దూరం చూపు ఉంటుంది. కొంతమందికి దూరం ఉన్న వ్యక్తులు కనబడరు, దగ్గరికి వస్తే తప్ప వాళ్ళకి అర్థం కాదు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని చూపించుకోవడం, కంటి శుక్లాలు, క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి ఇక్కడ ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్స్ చేస్తుంది, రవాణా సౌకర్యం కల్పిస్తుంది. సో ఈ మంచి ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదు. ఆ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టడం జరిగింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరు వినియోగించుకొని తమ కంటి చూపును మెరుగుపరచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఒక సందర్భంలో మీటింగ్లో చెప్పారు సార్,
గౌరవ మంత్రి గారికి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం. ఆ సార్కి ఏమైందంటే ఒక యాక్సిడెంట్ జరిగి కంటి చూపు పోయింది. పోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అతను అంధత్వంలో ఉన్నారు, పూర్తి చూపును కోల్పోయారు కొన్ని రోజులు. తర్వాత మళ్ళీ ఆపరేషన్స్ రకరకాల ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ అతను కోలుకున్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మెట్టలి ఆదో సార్ వినోద్ కుమార్ సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. గౌరవ చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్స్, అదేవిధంగా వేదిక అధికారులు, పెద్దలు, ఇక్కడికి చేసిన ప్రారంభోత్సవం చేసుకున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మున్సిపల్ చైర్పర్సన్ సుజాత్ సత్యనారాయణ గారు, వైస్ చైర్మన్ చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా వస్తున్నారు, అదేవిధంగా రెండు ఆర్డీఓ గారు రండి, అదేవిధంగా మా గౌరవ సోదరులందరికీ ఏ పనున్నా పాపం వాళ్ళే ముంగట ఉండాల్సి వస్తుంది. ఏదున్నా రేపు ఓటర్లు ఇస్తారైనా వాళ్ళే ఉంటారు, ఓటర్ చిట్టులు అయినా వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఇవాళ మా దాఖలు కోరుకొచ్చే బాధ్యత కూడా వాళ్ళ మీద పడ్డది కనుక ఆర్పీ సోదరులు, అదేవిధంగా ఈ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చిన కంట వైద్యం చేయించుకుందామని వచ్చిన మా నాయకులకు, మా అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ, పాత్రికేయ సోదరులకు నా యొక్క నమస్కారం. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇదివరకు ఒకసారి మనం మొదటి దఫా చేసుకున్నాం, రెండో దఫా కూడా ఇప్పుడు స్టార్ట్ చేసి అప్పుడు కొంతమంది మిస్ అయిన ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో కూడా కంటి చూపు, ఎందుకంటే ఇది ఒకటిసారి వచ్చి పోయింది కాదు, రోజు ఎప్పుడైనా రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు 100 రోజుల ప్రోగ్రామ్ ఇది. ఇవాళకి అయిపోతుంది. 100 రోజులు అంటే దాదాపు 3 నెలల 10 రోజుల దాకా ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొంటారు. ఇక్కడ మా గౌరవ కౌన్సిలర్లు కూడా చెప్పినాం, ఇక్కడ ఒక మంచి అవకాశం, ఉచితంగా అద్దాలు ఇప్పిస్తాం, ఉచితంగా అవసరం పడితే ఆపరేషన్ చేపిస్తాం. అద్దాలతో కాదు, మందులతో కాకపోతే ఆపరేషన్ కూడా చేస్తానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కనుక దీన్ని అందరూ ఉపయోగించుకున్నారు. ప్రతి ఇంటి తలుపు కొట్టాలి, ఎవరైనా ఇక్కడ చూపించుకోమని. ఇది ఒక మంచి అవకాశం, ప్రజలకు కూడా ముఖ్యమంత్రి గారు చేసిన సహాయం మర్చిపోకుండా ఉండాలని చెప్పి ఆ విధంగా తీసుకురావాలి. నేను మీరు ఢిల్లీ ముఖ్యమంత్రి గారు చూసి చెప్పింది, నేను అక్కడ మన ఖమ్మంలో స్టార్ట్ చేసిన కాడ ఢిల్లీ ముఖ్యమంత్రి గారు చూసి చెప్తున్నాడు తన స్పీచ్లో. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం దేశానికి ఆదర్శంగా ఉందని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ జన్మభూమి కాలనీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 13 సెంటర్లను ప్రారంభించామని అన్నారు. అనంతరం పలువురికి కళ్లజోలను అందజేశారు. రైట్ ఉంది కనీసం మున్నా భాई హైలైట్ అది ఇది ఇక్కడ లెఫ్ట్ వచ్చేసి 2.5 వచ్చింది, దీనిలో 2.25 వచ్చింది, సేమ్ వచ్చింది. ఇందులో 1 వచ్చింది సార్, రైట్. లెఫ్ట్ వచ్చేసి 1.25 వచ్చింది. తెలుసు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. దేశానికి ఆదర్శంగా ప్రస్తుత ముఖ్యమంత్రుల్ని, మాజీ ముఖ్యమంత్రుల్ని కూడా పిలిచి నిన్న ముఖ్యమంత్రి గారు ఖమ్మంలో కంటి వెలుగు ఓపెన్ చేసిన విషయం మీ అందరూ కూడా తెలుసు. ఆ ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి తీరు, పంజాబ్ ముఖ్యమంత్రి గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు
ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగానే ఇదే కంటి వెలుగు మీద మహారాష్ట్రలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది ఒక మంచి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం. మానవ జన్మ ఎత్తినాక కంటి చూపు అనేది ఎంత అవసరం అనేది మనందరికి కూడా తెలుసు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు పగడ్బందీ ప్లాన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాలు జరగాలి. మొట్టమొదట విడతలో అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, వచ్చినటువంటి పేషెంట్లను దృష్టిలో పెట్టుకొని ఇంకా మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టి ఒక్క శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలోనే 13 సెంటర్లు మొట్టమొదటిగా ఓపెన్ చేసి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. యూత్ కాంగ్రెస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మోతా రోహిత్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ముందు బైఠాయించారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా తప్పుగా వచ్చిన 7 ప్రశ్నలకు మార్కులు కలపాలని, రన్నింగ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడిన అభ్యర్థులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వీటిని పరిష్కరించకపోతే వేలాది మంది అభ్యర్థులతో ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. నిరుద్యోగులు, యువకులు ఎంతో ఆశగా ఈ పరీక్షల పట్ల ఆసక్తితోని రాష్ట్రానికి సేవ చేసుకోవాలి, నేను ఒక నిజాయితీగా పోలీస్ని కావాలి అని ఒక ఉద్దేశంతో కష్టపడి ఎగ్జామ్లు రాస్తుంటే మరి వీరు దేశం మొత్తంలో కూడా ఎక్కడ లేని నియమాలను ఇక్కడ సృష్టించి చాలా మంది యువకులు ఉద్యోగాలు రావద్దు, చాలా తక్కువ మందికి వస్తే ఏమంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఈ రోజు ఈ కుట్రకు పాల్పడుతుర్రు. దేశంలో ఎక్కడ లేని రూల్స్ ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తుర్రు. కాబట్టి యువజన కాంగ్రెస్ తరఫున మేము ఈ రాష్ట్ర యువకుల తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఏవైతే 7 మల్టిపుల్ క్వశ్చన్స్ కి సుప్రీం కోర్టు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆ 7 మార్కులు కలపాలి, వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ క్రియేట్ చేయాలి. అదే విధంగా లాంగ్ జంప్ రన్నింగ్ పాస్ అయ్యి లాంగ్ జంప్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలి. కంటి వెలుగుతో అంధత్వాన్ని నివారిద్దామని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పిలుపునిచ్చారు. రాజేంద్ర నగర్ సర్కిల్లోని మహిళా భవన్ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆర్డీఓ చంద్రకళ, డీసీ జగన్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కంటి పరీక్ష జరిగేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అర్చన జయప్రకాష్, డివిజన్ అధ్యక్షుడు ధర్మారెడ్డి, మహేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సమాజ హితాన్ని కోరేదే నిజమైన సాహిత్యమని విశ్వసించిన సంఘ సంస్కర్త వేమన అని పలువురు వక్తలు అన్నారు. బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో ప్రజాకవి వేమన 351 జయంతి సభను నిర్వహించారు. వేమనను 1652 నుండి 1730 మధ్య కాలానికి చెందిన కవిగా చరిత్రకారులు భావిస్తారని సభకు అధ్యక్షత వహించిన సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ వివరించారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ, మర్రి మల్వాద్రి రావు, ఎన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వేమన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహాయోగి
పద్యాలు విద్యరాలు ఉంటాయి. ఇందులో బాగా దేదీప్యమానంగా ఆయన చైతన్యపరిచారు ప్రజలు. ఆ రోజుల్లో ఆయన పద్యాలు విని చలించిన వాళ్ళు ఉండరు, అభిమానించని వాళ్ళు. రామణ పద్యాలను గురించి తెలుసుకుని బ్రౌందర ఒక ప్రత్యేక సంచికలో ఆయన గురించిన వివరాలు సేకరించి అందులో పొందపరిచారు. కనుక యోగానంద అంటే మహాయోగిని జయంతి చేసాం మార్గదర్శనంగా భావిస్తూ సెలవు తీసుకున్నాం. వేమన ప్రజాకవి, అద్భుతమైన అర్థం కాని పామరులకు ఏమాత్రం కూడా బోధపడని వేదాంత సారాన్ని అతి సరళ పదాలతో అతి సునాయాసంగా అర్థమయ్యే రీతిలో పద్యాలు రచించి ప్రపంచానికి సంబంధించిన సకల విషయాల గురించి అతి సునాయాసంగా అందరూ కూడా బోధపడే రీతిలో తెలియజేశారు వేమన. అందుకే వేమని ప్రజాకవి అంటారు. వేమన గారు మానవాళికి సంబంధించి, విశ్వానికి సంబంధించి ఎన్నో విధాలైన మూఢ నమ్మకాలను, వివిధ విధాలైన మానవ ప్రవర్తనను, మనుషుల్లో ఉండే విభేదాలను, మనుషుల ప్రవర్తన, మానవ జీవన విధానాన్ని వారు తన పద్యాల ద్వారా తెలియపరిచారు. వారు ప్రత్యేకంగా ఆట వ్యవధి అనే ఛందంలోని పద్యాలు రచించారు. మొదటి 2 పాదాల్లో వారు నీతిని బోధించేవారు, 3వ పాదంలో దానికి సంబంధించిన సామ్యాన్ని తెలియజేస్తూ ఉంటారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై నిరంతర పోలీస్ నిఘా ఉంచాలని, లోక్ అదాలత్లపై ప్రత్యేక దృష్టి సారించాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులకు ఆదేశాలు చేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో సబ్ డివిజన్ వారీగా వర్చువల్ విధానంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. రేప్, ఫోక్సో, హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్న వారిపై నూతనంగా రౌడీ షీట్లు ఓపెన్ చేయడానికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా డీసీఆర్బీ డీఎస్పీ జి లక్ష్మయ్య, జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం సూర్యాపేట జిల్లాలో ప్రారంభించారు. అయితే కంటి వెలుగు ఫ్లెక్సీలో జిల్లా కలెక్టర్ పేరు ప్రకటించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. సంబంధిత అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో అర్హులైన పబ్లిక్ హెల్త్ వర్కర్ల బాధితులు చెల్లించిన డబ్బులు వారికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కలెక్టరేట్ ముట్టడి చేపట్టింది. మున్సిపాలిటీలో గత సంవత్సరం 44 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ను దొడ్డిదారిన రిక్రూట్మెంట్ చేసిన వ్యవహారం అక్రమమని చెప్పి తమ పార్టీ బాధితుల తరపున పోరాటం చేసిందని పార్టీ పెద్దపల్లి ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్ తెలిపారు. అయినా బాధితులకు ఇప్పటి వరకు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం, మంత్రి, మున్సిపల్ చైర్మన్ పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు, అసెంబ్లీ కన్వీనర్ నాయుడి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మున్సిపల్ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ మున్సిపల్ ముట్టడి కార్యక్రమం విజయవంతం జరిగింది. చాలా మందిని యువకులను అరెస్ట్ చేస్తారు. నిరుద్యోగుల దగ్గర ఇట్లా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు కురిస్తలేరు. మరి ఎంత మటు న్యాయం? కేసీఆర్ గవర్నమెంట్లో ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రజలందరూ చూస్తూ ఊరుకుంటారు. కాబట్టి దీనికి నిరంకుశంగా ఇలా మున్సిపల్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ మున్సిపల్ కమిషనర్ కూడా ఏం చేస్తాడు, జిమ్మల ఫ్యాక్టరీ జిమ్మల కాడ మొత్తం కబ్జా చేస్తాడు. నిర్మల్ మున్సిపాలిటీలో గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి భారతీయ జనతా పార్టీ అనేక రకాల ఉద్యమాలు చేసింది. గతంలో మున్సిపాలిటీ ముట్టడి చేసినాం, కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. ఏదైతే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో 44 పోస్టుల కోసం ఒక్కొక్క వ్యక్తి దగ్గర నిరుద్యోగుల వద్ద ఎటువంటి ఇది లేకుండా 15 లక్షల రూపాయలు వసూలు చేసుకొని మరి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా, డబ్బులు వాపసు ఇవ్వకుండా దీన్ని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ నాయకులు నాటకాలు ఆడుతూ ఉన్నారు. మరి స్వయంగా మున్సిపల్ చైర్మన్ గారు దీనికి నాయకత్వం వహించి
నాకు ఒక్కరికే కాదు, నేను మంత్రి గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా డబ్బులు ఇచ్చాను, నేను ఒక్కరిని తినలేదని చెప్పేసి ఆయన బహాటంగా అలా సొంత పార్టీ కౌన్సిలర్ల ముందట చెప్పడం, మరి ఇలా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అవినీతి ఏ విధంగా ఉన్నదో నిర్మల్లో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. స్వయంగా ఒక మంత్రి అయి ఉండి ఒక నిరుద్యోగుల దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని ఇలా అన్యాయంగా నిరుద్యోగులతో చెలగాట మారుతున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఇలా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిస్తే మమ్మల్ని అనవసరంగా మేము ఇంకా పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళక ముందే కార్ల మీద దాడి చేసి పోలీసులు మమ్మల్ని కొందరు వ్యక్తులు ఇంటికి నుంచి పట్టుకొచ్చి వీళ్ళ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. మున్సిపాలిటీ ఈరోజు రాష్ట్రం మొత్తంలో అత్యంత అవినీతిమైనటువంటి మున్సిపాలిటీ ఏది ఉందంటే అది నిర్మల్ మున్సిపాలిటీ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఇంద్రకర్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారి యొక్క నాయకత్వంలో ఇక నిర్మల్ మున్సిపల్కి సంబంధించిన పరువు మొత్తం తీయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ రోజు అవినీతి ఎలా చేయాలనేది నేర్చుకున్నారు తప్ప అభివృద్ధి గురించి ఆలోచించలే. చివరికి పారిశుద్ధ కార్మికులకు సంబంధించినటువంటి ఉద్యోగాలను కూడా వదలలే. ఇవాళ 44 ఉద్యోగాలు ఉన్నాయి నిర్మల్ మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కష్టపడి చదువుకొని ఆ ఉద్యోగాలను వస్తే మా యొక్క జీవితాలు బాగుపడతాయని చెప్పి ఆశించినటువంటి వ్యక్తుల యొక్క ఉద్యోగాల విషయంలో కూడా వాళ్ళ దగ్గర కూడా ఒక్కొక్కరి దగ్గర 10 నుంచి 15 లక్షల రూపాయలు మీరు వసూలు చేసేటట్టే ఇక నిర్మల్ మున్సిపాలిటీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో చెప్పి ఆలోచించాలా. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ బాటలోనే అందరినీ కలుపుకొని అందరికీ పథకాలు వర్తించే విధంగా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చొరవ చూపుతున్నారని బాపట్ల జిల్లా నల్లమోతువారిపాలెం ఎంపీటీసీ తాండా సాంబశివరావు అన్నారు. కల్లాపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ యారం వనజ అధ్యక్షతన జరిగిన మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే ఆయన ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా టీడీపీ అభ్యర్థి గెలిచిన యాజలి గ్రామానికి నిధులు ఇవ్వకపోవడం మంచి పద్ధతి కాదని అన్నారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షురాలు యారం వనజ గారికి, ఎండి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీడియా మీద నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను సార్. బడ్జెట్ ఈ గెలిచిన తర్వాత ఈ మండల ప్రజా పరిషత్తులో మొదటిసారిగా నిధులు ఇవ్వడం జరిగింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కులం చూడడం, మతం చూడడం, రాజకీయాలు చేయమని చెప్పి అన్ని పార్టీలకి, తెలుగుదేశం వారికి, జనసేన వారికి, సిపిఐ అందరూ కూడా పథకాలు ఇస్తున్నప్పుడు మన మండల పరిషత్ నుంచి మీరు ఎందుకని యాసరి ఎంపీటీసీకి నిధులు ఇవ్వలేదు? వారు ఆ గ్రామంలో కూడా మా పార్టీ ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు, యాసలకు కూడా నిధులు ఇవ్వాలని చెప్పి నేనైతే, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి పాటలోనే ఇక్కడ బాపట్ల శాసనసభ్యులు కూడా శత్రువును కూడా ప్రేమగా ఆహ్వానిస్తాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్య రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టీకరణ. కంటిపాపను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. దేశానికి ఆదర్శంగా కంటి వెలుగు కార్యక్రమం, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. హైదరాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించిన యూత్ కాంగ్రెస్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో బైఠాయింపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.